మొన్న శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. పసికూనగా భావించిన అమెరికా జట్టులో ఒకానొక సమయంలో భారత్ కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు అదే రోజు శ్రీలంకలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్ పై అతి కష్టం మీద 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ మాట్లాడుతూ భారత్ 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. పెద్ద జట్టుకు చిన్న జట్టుకు ఉన్న తేడా ఇదే. ఎవరో ఒక ఆటగాడు నిలబడి మ్యాచ్ ను మలుపు తిప్పుతారు అని సల్మాన్ భట్ అన్నాడు. ఇక బాసిత్ అలీ స్పందిస్తూ సూర్యకుమార్ యాదవ్ కి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి అతనికి పిచ్చిపై పూర్తి అవగాహన ఉంది. అది అతనికి బాగా కలిసి వచ్చింది. ఇక సక్లైన్ ముస్తక్ హఫీజ్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. ఏదో ఒక సందర్భంలో జట్టులో ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేసినప్పుడు అలాంటి టైంలోనే కెప్టెన్ తన ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ నుంచి అలాంటి ఇన్నింగ్సే శనివారం జట్టును గెలిపించిందని టీమిండియా కెప్టెన్ సూర్యపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు పాకిస్తాన్ నెదర్లాండ్స్ పై 3 వికెట్ల తేడాతో గెలవడంపై కమ్రాన్ అక్మల్ తీవ్రంగా స్పందించాడు. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ అదృష్టం కొద్ది గెలిచింది గాని ఫహీం అష్రఫ్ క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే తానిచ్చిన క్యాచ్ ని నెదర్లాండ్స్ వదిలేసింది. 11 బంతులు 29 పరుగులు చేయడంతో పాకిస్తాన్ గెలిచింది. లేకుంటే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయి ఉండాల్సింది అని కమ్రాన్ అక్మల్ తెలిపాడు.